जय गुरुदेव। गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ममात्म स्वरूपुलारा भक्तवरुलारा కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యలో కొంత మళ్ళీ వీడియో పెట్టడానికి ఆలస్యమైంది కనుక మీరందరూ పెద్ద మనసు దాన్ని మన్నిస్తారని ఆశిస్తూ ఉన్నాను। తదుపరి ఏంటంటే మనం భక్తి ఛానల్ని పెట్టుకున్నాం। భక్తి ద్వారా అంటే భక్తి నుండి భగవంతుని చేరుకునే విధానం ఏమిటన్నదాన్నే మనం ముఖ్యంగా తీసుకున్నాం। చాలామంది ప్రాపంచిక విషయాలు చెప్తూ ఉన్నారు గురువులు, కొంతమంది యోగ సాధన చెప్తున్నారు, మంచిదే। మనం ఇవన్నీ కలగలుపుకొని భక్తి మార్గంలో తీసుకొచ్చాం। అంటే భగవంతుని చేరుకోవడానికి కోట్లాది మార్గాలు ఉండొచ్చు, ఆ మార్గాలన్నిటికీ కావలసింది భక్తి। కనుకనే మొదటిది మనం బాహ్య భక్తి, తర్వాత అనన్య భక్తి, ఇలాగా అనేక రకమైనటువంటి పద్ధతుల్లో ఆ భక్తుల్ని ప్రోత్సహిస్తూ మీకు చెప్పుకొచ్చాం। అందులో ఇప్పుడు మనం జ్ఞానం అనేదానికి కానీ ఏకాంత భక్తికి కానీ మూలంగా తీసుకునేది ఏమిటి? పంచామృతం। పంచామృతం అంటే ఇదివరకు చెప్పాను, పాలు పెరిగి నెయ్యి ఇవి కాదు, ఇవి భౌతికంతో కూడుకున్నటువంటి పంచామృతం। భగవంతుని తెలుసుకోవడానికి కావలసినటువంటి పంచామృతం బ్రహ్మజ్ఞానం, అది పంచామృతం అంటారు దాన్ని। అంటే మొట్టమొదటిది ఏమిటి? ఇవరకు చెప్పాను, మరొకసారి చెప్తాను, ఎందుకు గ్యాప్ వచ్చింది కనుక। మొదటిది సాంఖ్యం। భగవద్గీత భగవానుడు మొట్టమొదటి చెప్పింది ఏమిటి? సాంఖ్య విచారం। అలాగే రెండోది తారకం, అక్కడికి వచ్చి మనం ఆగిపోయాం। మూడోది అమనస్కం, 4 సాధన సంపత్తి, 5 4 వేదముల యొక్క సారాంశం। ఒక వేదం నేర్చుకుంటే వాడు పండితుడు, కానీ 4 వేదముల యొక్క సారం మరి సామాన్యమైంది కాదు। కనుక దీన్ని పంచామృతం అన్నారు। సాంఖ్యం ఒక అమృతం, తారకం ఒక అమృతం, సాధన సంపత్తి ఒక అమృతం, అమనస్కం ఒక అమృతం, 4 వేదాల జ్ఞానం ఒక అమృతం, ఈ పంచామృతం దీన్ని। అందులో సాంఖ్యం చెప్పాం, ఇప్పుడు తారకానికి వచ్చాం మనం। ఇక్కడ భక్తవరులారా, ఈ భక్తి సామాన్యమైనది కాదు, తెలుసుకోవడం అన్నది చాలా కష్టంతో కూడుకునేది। దానికి ఒక విషయం చెప్తాను। వేదాల్లో 1180 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదం। 1180 ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఈశావాస్యోపనిషత్తు। ఈ ఉపనిషత్తులో మొట్టమొదటి మనకు తెలిసింది ఏమిటంటే యమ నచికేతుల సంవాదం। యమ నచికేతుల సంవాదం, ఆ సంవాదంలో 3 రోజులు నచికేతుడు, ఆ పూర్తి స్టోరీ చెప్పాలంటే మన కథకు వెనక్కి వెళ్ళిపోవాలి। 3 రోజుల కాలం పాటు యమలోకంలో ఉన్నాడు నచికేతుడు, గౌతమ మహాముని పుత్రుడు। 3 రోజులు ఉండేసరికి యమధర్మరాజు లేకపోయేసరికి తదనంతరం 3 రోజుల తర్వాత యమధర్మరాజు వచ్చాక తన మాతృమూర్తి అయినటువంటి తల్లి, అయ్యా ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు, 3 రోజులు బట్టి మీరు లేరు, పసుతూ ఉన్నాడు అక్కడ, అమ్మ ఇది చాలా అపచారం, మనం ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వెంటనే యమధర్మరాజు అక్కడికి వచ్చి నచికేతుని కలిసి, నచికేత బ్రాహ్మణోత్తమ నమస్కారం, మరి తండ్రి గారు అయినటువంటి గౌతమ మహాముని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా నాయన, అంతా బాగున్నారా? క్షమించాలి, 3 రోజులు నేను కార్యక్రమం మీద పైకి వెళ్ళవలసి వచ్చింది, మరి మీరు ఇచ్చేశారనే సంగతి నాకు తెలియదు, అమ్మగారు చెప్పారు। ఈ 3 రోజుల్లో మనం మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టుంటాను, కావున నా యందు పరిపూర్ణమైనటువంటి అభిమానంతో, నేను మీ మీద ఉన్నటువంటి అభిమానంతో 3 రోజులు మిమ్మల్ని పస్తు పెట్టేందుకు 3 వరములు ఇస్తున్నాను, కోరుకోండి అని అంటాడు। యమధర్మరాజా, ఆడిన మాట తప్పరు కదా అంటే అతను అంటాడు, యమధర్మరాజు, నేను ఆడిన మాట తప్పడం అంటూ నా జీవితంలో లేదు, సమవర్తి, సత్యవర్తి అని నాకు పేర్లు ఉన్నాయి, ఎవరు అబద్ధవాడినా నేను అబద్ధవాడిని, కనుక ఇస్తానంటే తప్పనిసరి, ఇవ్వక తప్పదు, కోరుకోండి।
అయితే నచికేతులు వారు చాలా ఆనందిస్తూ, ఆహా, నేను వచ్చిన కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది, నెరవేరుతుంది, నేను విజయం సాధిస్తాను అక్కడికి వచ్చినట్టు. అయితే యమధర్మరాజా, మొట్టమొదటిగా నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఆదరాభిమానములతో ఆప్యాయతలతో నన్ను అత్తుకోవాలి. రానాయన కుమార, ఒకటి. తదాస్తు అన్నాడు యమధర్మరాజు. రెండోది, మీకు యజ్ఞహోమాదుల్లో మీకు భాగాన్ని పంచుతూ ఉంటారు. స్వాహ అంటూ తమ భార్య పేరుతో స్వాహ అంటూ పంచుతూ ఉంటారు యజ్ఞపాయసాన్ని, ఆ ఫలాన్ని. కనుక అది నచికేతుని పేరుతో పంచాలి. అది నా రెండో కోరిక. తదాస్తు, ఓకే, ఒప్పుకున్నాను ఆయన, తప్పనిసరి. మూడవది కోరుకోనాయన. అయితే ఇప్పుడు మానవ లోకంలో కానీ ఎక్కడ కానీ సరిపోతున్నటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు, అది నాకు విపులంగా చెప్పాలన్న. నచికేత, నీవు ముక్కు చుట్టి నన్ను తిప్పి కొట్టేట్టుంది. ఎందుకంటావా? చనిపోయినటువంటి జీవులు ఏమవుతున్నారన్నది బ్రహ్మాదులు కూడా ఇప్పటికి సరైనటువంటి ఇది ఆన్సర్ లేదు. అదే అది ఆ జడ్జిమెంట్ కలిపియటం లేదు. కావున నువ్వు అలా సూటుగా అడగకుండా ఈ రకంగా అడిగావంటే అర్థం ఏంటి? బ్రహ్మ విద్యలోకి వెళ్తేనే కానీ, బ్రహ్మ విద్యలో అడుగు పెడితేనే కానీ ఇట్టి విషయాన్ని చెప్పడానికి అవకాశం లేదు ఆయన. కనుక ఇది చాలా కష్టం. బ్రహ్మ విద్య చెప్పుట దానంత కష్టం ఇంకోటి లేదు. వినడము కష్టమే, చెప్పడము కష్టమే. పరమాత్మ స్వరూపులారా, శ్రద్ధగా వినండి. అందరూ బ్రహ్మ విద్య నేర్చుకుందాం అనుకుంటారు. యోగ్యత కావాలి. బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి యోగ్యత ఉండాలి, చెప్పేవాడు కూడా యోగ్యత ఉండాలి. వాచా వేదాంతులైనటువంటి గురువులు ఈవేళ భూమి మీద చాలా ఉన్నారు. అందుకే ఆత్మలింగ శతకంలో అంటారు, తత్వహీనులుండ్రు తరచుగా భువిలోన, తత్వమెరుగువారు తరచులేరు, కలిగిరేని వారు కనిపింపరారయ, అఖిల జీవ సంగ ఆత్మలింగ. అటువంటి బ్రహ్మ విద్య చెప్పిన వారు ఈ యుగంలో, ఈ శతాబ్దంలో కావచ్చు, ఈ కలియుగంలో కావచ్చు, అరుదు. కోటాల కోట్లలో ఎక్కడో ఉంటారని చెప్పేవారు. కారణం ఏమిటి? వినేవారు ఉండాలి కదా బ్రహ్మ విద్యని. ఈ రోజుల్లో యూత్ అనొచ్చి, లేదు యూత్ కాదు, ఓల్డ్ అంటే వారు కావచ్చు, ఏ ఒక్కరైనా ఈ కలియుగ ప్రభావం ఏమిటో కానీ మంచి మార్గాన్ని వినాలంటే ముందుకు రారు. ఎందుకు రారో చెప్పాను, ఇదివరకు చెప్పాను. ఒకటి ఆకలవాదం, రెండు లోక వ్యవహారం, లోకం నడుస్తున్న స్థితి. ఒకప్పుడు విద్య నేర్చుకోవాలంటే ఏ గురువు దగ్గరకు వెళ్ళి 5 సంవత్సరాల వయసులో, చంటి పిల్లల వయసులో వెళ్ళి అక్కడ చేరి విద్యాపం చేసి అభ్యాసం చేసి 16-12 సంవత్సరాలు గురువుని సేవిస్తేనే కానీ విద్య నేర్పించేవారు కాదు. ఎటువంటి విద్య అయినా. మరి ఇప్పుడు అలా జరగదు. శిష్యుడు వచ్చినా 12 సంవత్సరాలు నా దగ్గర కూర్చుంటానంటే నేనేమైనా పోషిస్తాను? బలరామకృష్ణుల్ని సాందీప మహర్షి అదే అడిగాయి, మీరు ఎక్కడికి వచ్చారు విద్య నేర్చుకోవడానికి, మేము వీళ్ళు ఎవరు పోషిస్తారు? నాకే లేదు. అలాగా నేను ఉందామన్నా, అంటే గురువు ఉందామన్నా శిష్యుడికి ఆ స్తోమత లేదు. ఎన్నాళ్ళ 12 సంవత్సరాలు ఇద్దరు గురు శిష్యులు కలిసి కూర్చోవడానికి అవకాశాలు లేవు. పొద్దున్న లేస్తే పొట్టే పెద్ద తపస్సు. అది ఇదివరకే మీకు చెప్పాను ఈ ఛానల్ ఓపెనింగ్లో. కావున ఆ రకంగా నచికేతుడు బ్రహ్మ విద్య కోసం అడిగేసరికి యమధర్మరాజు అంటున్నాడు, సామాన్యమైన విషయం కాదు. ఓ నచికేత, ఇంకేదైనా కోరిక ఇస్తానని చాలా ప్రలోభాలు పెట్టాడు. అంటే నాకు తెలిసినటువంటి, నాకు వచ్చినటువంటి పద్ధతుల్లో చెప్తాను. ఏమయ్యా, అమరలోకంలో 10 మంది అప్సరసులు ఉన్నారు. మంచి ఎవరిలో ఉన్నావయ్యా, ఆ అప్సరసలు ఇస్తాను, చక్కగా జీవితాన్ని గడుపుకో, ఆనందంగా ఆ సౌందర్యంలో మునిగి తేలు, ఆనందంలో. అబ్బే నాకొద్దు. పోనీ
ఇంద్ర సింహాసనాన్ని ఇంద్రుడిని అడిగిపిస్తున్నాయా, ఇంద్ర సింహాసనం పరిపాలించుకో, అదే వద్దండి. మరి ఇంకేంటి, లేదా అమెరికాకి ఒక రాజుని చేస్తాను నేను, లేదు ఇండియాకి ఒక రాజుని చేస్తాను, ఎలాగా పరిపాలించుకో, అబ్బాయి ఇలాంటివి ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. ఎవరు